నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా. మీకు కూడా మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, కిరణ్ టీవీ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం నూతన ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు వచ్చే ఉగాది మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అని అంటున్నారు కదా, అసలు శ్రీ పరాభావనామ సంవత్సరం అంటే ఈ యొక్క అర్థం ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ, ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే సహజంగా ఎక్కడ గుర్తొస్తుందంటే ఎన్టీ రామారావు గారి పిక్చర్లో దుర్యోధనుడి దగ్గర ద్రౌపది పరాభవం చెందటం, అంటే ద్రౌపది ద్వారా దుర్యోధనుడు పరాభవం చెందటం అంటారు. అంటే పరాభవము అంటే ఏంటంటే అవమానము. అంటే దుర్యోధనుడు చెబుతాడు ద్రౌపది నన్ను పరాభవించింది అని. అంటే పాత సినిమాల్లో ఇవన్నీ కూడా ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి. పరాభవం అంటే ఏంటంటే జీవితంలో అనేకమైన మార్పులు, పరిణామాలు, అవమానాలు, అనుమానాలు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే పరాభవించటము అంటే ఏమిటంటే అవమానించటము. జీవితంలో అనేక మార్పులు, అనేక ఒడిదుడుకులు, గత కాలంలో ఉండే ఎక్స్పీరియన్సు, అంటే గత అనుభవాలు. అంటే మనం ఏదైతే చేస్తామో ఆ అనుభవాలు మనల్ని ఎవరైతే అవమానిస్తారో, అనుమానిస్తారో అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సినది, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే పరాభవించటం అంటే అవమానించటము, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఈ పరాభవించటంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా ఎలాంటి అనుమానాలు, అవమానాలు, జీవితంలో అనూహ్యమైన మార్పులు, పరిణామాలు అనే విషయాన్ని పరాభవం అంటారు. అంటే పరాభవనామ సంవత్సరం యొక్క అర్థమే అది. అంటే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి లైఫ్లో, అనేక అవమానాలు, గతంలో ఉండే ఎక్స్పీరియన్స్, అనుభవము. పరాభవం చెందటం అంటారు సాధారణంగా. పరాభవం చెందటం అంటే అదే అవమానించటం, నన్ను కించపరచటము, నన్ను వేరే రకంగా చూడటము, హింస పెట్టటము, రకరకాల అవమానాలు, అంటే క్రిటిసైజెస్. దాన్ని శ్రీ పరాభవనామ సంవత్సరం అంటాం. అంటే దాని యొక్క అర్థమే అది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, మెడుకోలు ఉండాలి. అనేకమైన పరిణామాల విషయంలో కూడా కొద్దిగా తొందరపాటు పడకుండా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి అని అర్థం. అది పరాభవనామ సంవత్సరం. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఈ సంవత్సరము ఈ రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. 2 ఆదాయం 8 ఖర్చు. 1 గౌరవము, 2 అవమానం. ఆదాయం అస్సలకే లేదు కదా. 2, 8, 1, 2 చెప్తే దానికి కారణాలు లోతు అర్థంగా ఇన్డెప్త్గా పెడితే వేరేగా ఉంటాయి. సహజంగా సామాన్యులు చూసే విషయంలో అమ్మ 2 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు అవుతుందా, 1 గౌరవం వస్తే 2 అవమానం అవుతుందా అని అనుకుంటారు. దాని యొక్క అర్థం వేరే ఉంటుంది లోపల. దాని యొక్క అర్థము, పరమార్థం వేరేగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి అవుతారు. ఈ మకర రాశి వారికి ఏంటంటే సహజంగా కొన్ని ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఆతృత చేయాలనే ఆతృత ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ చేయాలనే ఆతృత ఎక్కువ ఉంటుంది. నిర్ణయాలు, సరైన నిర్ణయాలు తీసుకోరు కొంతమంది. మిస్టేక్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మకర రాశి యొక్క క్యారెక్టర్. అయితే ఈ రాశి వారికి గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసినట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అంటే గ్రహగమన గతులు అంటే ఏంటంటే గ్రహాలు ఆయా రాశుల్లో సంచారం చేయటం అని అర్థం. దానిలో శుభఫలితాన్ని ఇస్తారు, కొన్ని అశుభఫలితాన్ని ఇస్తాయి. శుభ ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఆనందపడక్కర్లేదు, అశుభ ఫలితాన్ని ఇచ్చినప్పుడు మనం బాధపడాల్సిన అవసరము లేదు. కొన్ని దానికి ఎలాంటి సూచనలు చేసుకోవాలనేది చూసుకోవాలి. అలా చూసుకొని ముందుకెళ్తే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా గురుగారు. మళ్ళీ గ్రహగమన గతులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎలాంటి మంచి ఫలితాలు, ఎలాంటి అశుభ ఫలితాలను ఇస్తున్నాయి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ప్రధానంగా
గురువు జూన్ 2 వరకు కూడా దేవగురువు అయిన బృహస్పతి జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారం చేస్తారు. ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమ స్థానంలో ఉంటాడు. అంటే 6వ స్థానంలో ఉంటే జూన్ 2 వరకు ఖర్చులు పెరుగుతాయి. ఓకే. అంటే వృధా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అనవసరమైన లావాదేవీలు, ఆ లిటిగేషన్స్ మధ్యలో చేరటం, అనవసరంగా వీళ్ళు ఖర్చులు పెట్టుకోవటం, అనవసరమైన ఆదాయానికి వాళ్ళకు వచ్చే ఆదాయం అనేది వస్తుండగా దానికి గండిపడటం అంటారు. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే జూన్ 2 తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా బాగుంటుంది. అంటే టోటల్గా మనం జూన్ 2 తర్వాత అయితే గురుబలం అనేది బాగా పెరుగుతుంది పరాభవ సంవత్సరంలో. అప్పటి నుంచి బాగుంటుంది. ఎందుకంటే అక్టోబర్ 31 నుంచి అతిచారంతో సింహరాశిలో గురువు ప్రవేశం చేస్తాడు. అతిచారం అంటే ఏంటంటే ఒక రాశిలో గురువు సంవత్సర కాలం పాటు ఉండకుండా ముందుగానే ఇంకో రాశికి వెళ్ళిపోవడాన్ని. అంటే అతిచారం అంటే ఏంటంటే సామాన్యుడి పరిభాషలో అతి చేయటం అంటారు, చూసారా? అతి చేయటం అంటారు. అతిగా చేశారు, ఎక్కువ చేశారంటారు, అది అతిచారం అంటారు. అయితే ఈ కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. సింహరాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటి వరకు ఉంటాడు? డిసెంబర్ 18 వరకు ఉంటాడు. మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అంటే టోటల్గా వీళ్ళకి ఏమిటంటే జూను 2 వరకు బాగుండాడు, ఆ తర్వాత బాగానే ఉంటాడు, ఏం ప్రాబ్లం లేదు. ఇక మిగతా సింహరాశిలోకి వచ్చినా కూడా మధ్య రకమైన ఫలితాలు ఉంటే బాగుంటాయి. మరి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? జూన్ 2 వరకేమో పొదుపు పాటించాలి. ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో కానీ, క్రయ విక్రయాలు కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ జాగ్రత్త ఉండాలి. ఎక్కడా కూడా మనము ప్రతిదానికి మనమే అని ముందుకు వెళ్ళకూడదు. అంటే గ్రాస్పింగ్ పవర్ అనుకోవచ్చు, లేదా ఎడ్యుకేషన్ పరంగా అనుకోవచ్చు. అడుగు ముందుకు వేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. అంటే ఎలాంటి జరగబోతున్నాయి, మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలని జాస్ట్రాలజీ పరంగా ఒక ఇండికేషను, అంటే ఒక రిప్రజెంటివ్ చేయటం మేము. తర్వాత జూన్ 2 తర్వాత ఎలా ఉండబోతుంది? సప్తమంలోకి వస్తాడు గురువు. సప్తమంలోకి రావటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. కానీ మరి గురువు గారు 2 ఆదాయం 8 ఖర్చు అంటున్నారు కదా, ఏంటంటే ఈ జూన్ 2 వరకు ఖర్చు అవుతుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఖర్చు అవుతుంది వాళ్ళకంటే అక్టోబర్ 31 తర్వాత ఒక 2 నెలల పాటు ఇబ్బందులు ఉంటాయి. ఈ 2 నెలలు, ఈ మార్చి ఏప్రిల్ జూను, ఈ 5 నెలల పాటు ఉంటుంది. అంటే 7 నెలలు బాగుంటుంది టోటల్. ఓకే. అంటే 12 నెలలు, 5 నెలలు జాగ్రత్త ఉండండి. ఈ 5 నెలల్లోనే ఖర్చులు పెరిగిపోతాయి. అందువల్ల 2 ఆదాయం 8 ఖర్చు చెప్పారు. ఈ 5 నెలలు 7 నెలల్లో వచ్చిన సంపాదన కాదు ఖర్చు పెట్టద్దండి అని చెబుతున్నారు. పొదుపు పాటించండి, చాలా జాగ్రత్త ఉండండి, అవసరమైన దానికి ఖర్చు పెట్టండి. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఈ సంవత్సరం ఈ 5 నెలలలో తిరిగి వచ్చే సూచనలు ఉండవు, గోడకేసిన సున్నం. మిగతా 7 నెలల్లో మళ్ళీ రిటర్న్ వస్తాయి. అంటే ఆ పీరియడ్లో ఇవ్వకూడదు అని అర్థం. ఆ పీరియడ్లో వివాహ శుభ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేకపోతారు. మిగతా కాలంలో అనుకూలంగా ఉంటుంది. అంటే శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు, శుభ కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతారు, అన్నిటా లాభాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేస్తున్న టీచర్స్ కానీ, మేల్ ఆర్ ఫిమేల్ లెక్చరర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేసిన వ్యక్తులు కానీ, మన ఇంటర్మీడియట్ బోర్డు అనుకోవచ్చు, యూనివర్సిటీ అనుకోవచ్చు, 10th క్లాస్ బోర్డు అనుకోవచ్చు, దానిలో పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మికవేత్తలకు కానీ, తర్వాత ఛానల్స్ వాళ్ళకి కానీ, రకరకాల ఛానల్స్ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి. అంటే ఈ సెక్టార్లో అంటే పూజా స్టోర్స్ వాళ్ళకి కానీ, గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, జ్యూస్ స్టాల్స్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. రకరకాల జూనియర్ కాలేజెస్ కానీ, వీళ్ళందరికీ కూడా, అంటే వీళ్ళందరిలో పనిచేస్తున్న వ్యక్తులకి యాజమాన్యాన్ని కూడా బాగుంటుంది. యాజమాన్యం అంటే నారాయణ కాలేజ్ అనుకోండి, దాని లెక్చరర్స్ బాగుంటాం, చైర్మన్ బాగుంటాం, శ్రీ చైతన్య, అలానే గుంటూరు విజ్ఞాన్ కాలేజీ, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందని. అంటే కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటే ఆ కాలేజీకి కానీ, ఆ కాలేజీలో చదివే పిల్లలకు కానీ ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళ డెవలప్మెంట్ అయితేనే, పిల్లల డెవలప్మెంట్ అయితేనే చైర్మన్కి హ్యాపీగా ఉంటుంది కదా. అందువల్ల వీళ్ళు మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది బాగుంది.
తర్వాత వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటైతే మకర రాశి వాళ్ళకి జూలై 25 వరకు శని బలం బాగుంటుంది. జూలై 25 నుంచి శని బలం బాగుండదు. జూలై 25 వరకు ఏం జరుగుతుంది? శని వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది, డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే శని ద్వితీయంలోకి రాగానే భార్యాభర్తల యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. అంటే చిన్న చిన్న చికాకులు ఏమీ ఉండవు, అక్కడ ఆందోళన చెందాల్సిన పని లేదు. చిన్న చిన్న చికాకులు వచ్చి దాన్ని భూతద్దంలో చూసినట్టు ఉంటారు. వీళ్ళు అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకమైన విషయాల్లో ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లి తరఫున బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. అంటే తల్లి తరఫున అంటే మేనమామలకి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఒక ఆదాయం విషయంలో ఆర్థిక సంబంధించిన విషయాలు 5 నెలల పాటు జాగ్రత్త ఉండాలి. ఆ 5 నెలలు మనం సేవ్ చేసామనుకోండి రివర్స్ అవుతాయి, అంటే ఆదాయం బాగా పెరుగుతుందని అర్థం. ఇంకోటి ఏంటంటే పుణ్యక్షేత్రాలకిను కొన్ని ప్రయోజనాలకు కూడా వీళ్ళు ఖర్చు పెడతారు. అంటే స్థలం కొంటారు, అగ్రికల్చర్ ల్యాండ్ కొంటారు, బంగారు ఆభరణాలు కొంటారు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లల యొక్క చదువులు చెప్పించే అవకాశాలు ఉంటాయి. పిల్లల యొక్క చదువులు అంటే అబ్బాయిని ఇంజనీరింగ్ చేర్పించడం, అమ్మాయిని మంచి దానిలో వేయటం, కాలేజీలో ఇలాంటి సంఘటన ఇన్సిడెంట్ జరుగుతాయి. రాహు యొక్క ఆరోగ్య విషయంలో ఎలా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో వచ్చేటప్పటికల్లా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు అబ్డామిన్ సంబంధించిన విషయాల్లో కానీ, మగవాళ్ళకు వచ్చేటప్పటికల్లా దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకు కారణం ఏంటంటే రాహు ద్వితీయంలో ఉన్నాడు, మళ్ళీ డిసెంబర్ 7 తర్వాత జన్మంలో వస్తాడు. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి. వీళ్ళకి విదేశాలకు వెళ్ళలేరు. 2-3 సార్లు ఉంటాయి. వీసానో స్టాంపో ఏవో పడలేకపోవడం ఇలాంటి సంఘటన జరుగుతాయి. కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. శుక్రుడు యొక్క బలం వల్ల శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. రవి వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ఆర్థిక పరంగా గతం కంటే మటుకు ఇప్పుడు మెరుగవుతుంది. ఆ మెరుగైన డబ్బులనే తీసుకొచ్చి ఖర్చు పెడతారు అంతే. అంటే ఒక లాభం వస్తుంది, మనం కొన్ని ప్రాజెక్టులు ఆగిపోతుంటాయి లైఫ్లో, అలాంటివన్నీ కూడా కష్టం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రక్షణ శాఖ కానీ, జడ్జెస్ కానీ వాళ్ళకు అనుకూలంగా, వ్యాపార పరంగా ఉండే కిరాణా, ఫ్యాన్సీ, మెడికలు, గోల్డ్ షాపు, ఆటోమొబైల్ రంగం, హోటల్స్, రెస్టారెంట్ వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ ఫలితాలు వస్తాయమ్మా. బుధుడి వల్ల కూడా భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుజుడి వల్ల అన్నదమ్ముల మధ్యలో అప్పుడప్పుడు చికాకులు కలుగుతుంటాయి. ఆ చికాకులను తగ్గించుకుంటే మంచి. అయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల ఇల్లు కొనేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఇల్లు అంటే ఆ ఇంటి ఓనర్ తోటి మీడియాతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకొని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంది. ముఖ్యంగా అదృష్టం కలిసి రావాలి అంటే ఎలాంటి పరిహారం పాటించమంటారు? మకర రాశి వాళ్ళు లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవాలన్నా, లైఫ్ను లీడ్ చేయాలన్నా, డెవలప్మెంట్ చెందాలన్నా కొన్ని పరిహారాలు ఉంటాయి. అంటే కుబేర మంత్రాన్ని పఠించాలి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే గురువారం రోజున లక్ష్మీవారం అంటారు గురువారాన్ని. అంటే జ్యోతిష్ శాస్త్రంలో గురువు లక్ష్మీకారకుడు అంటాడు. ఆ గురువారం రోజున కుబేర మంత్రం చదవటం ఒకటి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మకర రాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శని యొక్క దోషం ఉన్న వ్యక్తులు మకర రాశి వాళ్ళు చక్కగా నల్లని ద్రాక్షారసం ఉంటుంది, ఆ రసంతో శనికి అభిషేకం చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మకర రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షాలు ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. తప్పకుండా గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.